హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. అందుకే కాస్త చిరాగ్గా అనిపించింది. పైగా దారిలో వస్తూ కూడా అది చేసిన పనులకి ఒక అనీజీ కలిగింది. అందుకే వెయిట్ చేయమన్నా. నువ్వేంటంటే మూతి తిప్పేశావు, ఒట్టు పెట్టేశావు, ఆఖరికి తిండి కూడా మానేశావు. ఫైనల్గా ఇప్పుడు నన్ను అనుమానిస్తున్నావు అని దేవాంశ్ అన్నాడు. అవును, కానీ నేను అందంగా లేనని అది అన్నప్పుడు లేదు, నా మధు చాలా అందంగా ఉందని ఎందుకు చెప్పలేదు? నేను అందంగా లేనా అని మధు అదే సీరియస్ లుక్స్తో అడిగింది. దేవాంశ్ ఊపిరి బిగబట్టి వదిలి, దేవుడా, తెలివైన పెళ్ళాం దొరుకుతుంది అనుకున్నాను, అలా దొరకకపోగా తింగరి పెళ్ళాం దొరికింది అని అక్కడి నుండి లేచి, పోయి బయట కూర్చొని ఇందాక తిట్టుకున్నావు కదా, అలా 100 తిట్లు తిట్టుకో, అర్థం చేసుకోవు కదా. అందుకే ఇప్పుడు నేను అలుగుతున్నా. మగాళ్ళు అలుగుతారా అంటే మగాళ్ళకి అలగడం రాదు అనుకుంటున్నావా? నేను అలిగి చూపిస్తాను అని దేవాంశ్ లేచి అక్కడి నుండి బాల్కనీలోకి వెళ్ళాడు. మధు అక్కడే 2 నిమిషాలు కూర్చొని ఆలోచించి లేచి బాల్కనీలోకి వెళ్ళి దేవాంశ్ పక్కన నిలబడింది. దేవాంశ్ సైలెంట్గా ఉండడంతో మధు దేవాంశ్ వైపు చూస్తూ, అడిగిన వాటికి సమాధానాలు ఎక్కడ చెప్పాల్సి వస్తుందోనని అలిగినట్టు యాక్షన్ చేస్తున్నావా అని అడిగింది. దేవాంశ్ తల తిప్పి మధు వైపు చూసి, చంపేయ్, నన్ను పూర్తిగా చంపేయ్ అని అన్నాడు. మధు గుర్రుగా చూస్తూ, అసలు దాని దగ్గరికి వెళ్ళేటప్పుడు నాకు చెప్పకుండానే వెళ్ళావు అంటే అది విప్పి చూపిస్తుందని నీకు తెలుసు కదా, చూడ్డానికి వెళ్ళావు కదా. సరేలే, నన్ను మోసం చేయవు కాబట్టి తప్పు చేసుండవు, కానీ నేత్రానందం మాత్రం పొందే ఉంటావు కదా. ఇక ఇవన్నీ పక్కన పెట్టేస్తే దాన్ని కొట్టడానికి ఎన్నిసార్లు ముట్టుకున్నావు? దాని జుట్టు పట్టుకున్నావంటే దానికి ఇంచు గ్యాప్లో నిలబడే ఉంటావుగా. అంటే దాని ఒంటి నుండి వచ్చే వాసన కూడా పీల్చుకున్నావు. హాయిగా కెమెరాలు వెతికేటప్పుడు అటు ఇటు తీసుకుని వెళ్ళావు, కానీ వదలలేదు. పైగా తమరుగారు బెడ్షీట్ మెడికి చుట్టారు అంటే ఇంకా దగ్గరికి వెళ్ళిపోయావు కదా అని మధు రైలింగ్ పట్టుకున్న చేతుల్ని గట్టిగా బిగించి అడిగింది. దేవాంశ్ తల కొట్టుకొని తన 2 చేతులు పిడికిలు బిగించి ఆ పిడికిళ్ళు అలాగే తీసుకొని వెళ్ళి మధు 2 బుగ్గల మీద పెట్టి అటు ఇటు ఊపేస్తూ, నువ్విలా మాట్లాడుతుంటే నీ తింగిరితనంకి నా బుర్ర పేలిపోతుంది. మరోపక్క ఎంత ముద్దుగా కనిపిస్తున్నావో తెలుసా అని అన్నాడు. ఓ, ఇలాంటివన్నీ మాట్లాడితే ఇంకేమీ అడగననుకుంటున్నావా అని మధు అడిగింది. దేవాంశ్ తన మొహం మీద చేయి పెట్టుకొని నవ్వుని బలవంతంగా ఆపుకుంటూ, మధు, నా భార్యనే ఇంతనా లేదంటే ప్రతి ఒక్కరి భార్య ఇంతేనా? రేపు ఇంట్లో అందరినీ అడిగి కనుక్కోవాలి. ముందు సీనియర్స్ అంటే డాడీని బాబాయిని అడగాలి, తర్వాత మామయ్యని అడగాలి, ఆ తర్వాత ఎటు వచ్చి నేనే సీనియర్ని కాబట్టి కొత్తగా పెళ్ళైన వివేక్, సుభాష్ని కూడా అడుగుతాను. వాళ్ళకేమైనా తెలుసేమో, నాకు తెలిసి అందరూ అంతే అనుకుంటా అని అన్నాడు. చూసావా, ఇప్పటికీ నువ్వు కవర్ చేస్తూనే ఉన్నావు అని మధు అనింది. దేవాంశ్ నవ్వుతూ మధు చుట్టూ చేతులు వేసి ఎంతో సున్నితంగా దగ్గర తీసుకొని, మధు, నేను ఫాస్ట్గా వెళ్ళడానికి కారణం రంజిత్ తన మనుషుల్ని బయట పెట్టున్నాడు. కృతి నాకు ఫోన్ చేయగానే నేను ఫాస్ట్గా వెళ్ళాను అంటే తన మాట నేను నమ్మాననే అర్థం. అదే నేను నిదానంగా ఒక 10 నిమిషాలు టైం తీసుకొని వెళ్ళాననుకో, అప్పుడు నేను ఆలోచించి అడుగు ముందుకు వేసినట్లు లెక్క. సో నేను వాళ్ళని నమ్మనట్టు. అప్పుడు వాళ్ళు ప్లాన్ చేంజ్ చేయొచ్చు. అది ఏంటని మనకు తెలియదు కదా. సో తెలిసిన దాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవడం మంచిదనిపించింది. అందుకే వెంటనే వెళ్ళిపోయాను. ఇకపోతే నువ్వన్నట్టు కృతిని దగ్గర తీసుకున్నాను, కొట్టాను, తనకి ఇంచి గ్యాప్లో కూడా నిలబడ్డాను. అలానే తనని నేను చూడకూడని పరిస్థితుల్లో కూడా చూశాను. కానీ తను నాకు తప్పుగా కనిపించలేదు. తెలుసా, వచ్చేటప్పుడు చాలా చాలా బాధపడ్డాను. నా లైఫ్లో ఒక అమ్మాయి మీద చెయ్యెత్తింది లేదు. అలాంటిది తనని కొట్టడం చాలా బాధగా అనిపించింది. నన్ను ప్రేమించిన మాట వాస్తవం, కానీ తను నాకు నచ్చాలి కదా. మొదటి నుండి తనని నేను ఒక ఫ్రెండ్గానే చూశాను. అసలు తన మీద నాకు ఒక్కసారి కూడా ఫీలింగ్స్ రాలేదు. అందుకే ఖచ్చితంగా వద్దన్నాను. అలాంటప్పుడు తను తప్పుకొని ఉంటే బాగుండేది. ఇవన్నీ నా కోసం చేయడం చాలా బాధగా అనిపిస్తుంది. తను ఇలా అయిపోవడం వెనుక ఒక రకంగా కారణం నేనే కదా అన్న ఫీలింగ్ నన్ను ఇబ్బంది పెడుతోంది. పైగా రంజిత్తో కలిసి ఇవన్నీ చేస్తుంది. వాడు నమ్మబలికి తనని ఏదైనా చేస్తాడేమోనన్న ఆలోచన నాకుంది. మాటలతో చెప్తే వినని వాళ్ళకి ఒక దెబ్బ వేస్తే తప్పేం కాదు కదా. తల్లి తండ్రి మనకి చిన్నప్పటి నుండి ప్రేమగా అన్నీ చెప్పి పెంచారు కదా. కొన్నింటికి మాటలతో చెప్తే కొన్నింటిని చేతులతో డీల్ చేస్తారు. అలానే చేశాను. నా దృష్టిలో తను ఒక బేబీలా అనుకో. సో తనని నేనెక్కడ తప్పుడు దృష్టితో చూస్తాను అని దేవాంశ్ చెప్పాడు. బేబీలు ఎక్కడైనా షర్ట్ బటన్లు తీస్తారా అని మధు అడగడంతో దేవాంశ్కి మళ్ళీ నవ్వొచ్చి, తన వైపు నుండి కాదు కదా, నేను అలా భావిస్తున్నాను. తనకా బుద్ధుండాలి. అరే, పెళ్ళైపోయింది, మరో అమ్మాయిని ప్రేమిస్తున్నాడు, నన్ను రిజెక్ట్ చేస్తున్నాడు అంటే నేనంటే ఇంట్రెస్ట్ లేదు. మరలాంటప్పుడు
నేనెందుకు తన వెంట పడాలి, నన్ను ప్రేమించే వాళ్ళని కదా వెతుక్కోవాలి అన్న మినిమం నాలెడ్జ్ తనకి ఉంటుంటే ఈరోజు ఇంత దూరం వచ్చేదే కాదు. ఏం చేద్దాం, కృతి అంతవరకు వెళ్ళిపోయింది కాబట్టి నేను కూడా నా లిమిట్స్ని కాస్త క్రాస్ చేయాల్సి వచ్చింది. బట్ నేను చేసిన పని తప్పు కాదని నాకు అనిపిస్తుంది. ఇకపోతే నువ్వు ఫీల్ అయినందుకు నీకు చాలా పెద్ద సారీ అని దేవాంశ్ చెప్పాడు. మధు ముభావంగా ఉండడంతో ప్లీజ్ మాట్లాడొచ్చు కదా, పరిస్థితులేంటో నీకు తెలుసు కదా, అందుకే స్టెప్ తీసుకోవాల్సి వచ్చింది అని దేవాంశ్ చెప్పాడు. దేవ్, నేను మా ఇంట్లో వాళ్ళని తప్ప ఎవరిని కనీసం ఇష్టపడలేదు. అలాంటిది నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకొని వచ్చాను కదా. పైగా విచిత్రం, పెళ్ళైపోయిన తర్వాత నువ్వంటే మరీ ప్రేమ పెరిగిపోయింది. నువ్వు నాకు ప్రతిదీ చెప్పాలి అనను, కానీ కొన్ని చెప్పాలి. నీకు చెయ్యి బాగోలేదు అని ఇంట్లో ఉండమన్నాను. నేను ఖచ్చితంగా ఉండాలి అని చెప్పిన తర్వాత కూడా నా మాటని నువ్వు కనీసం పట్టించుకోకుండా వెళ్ళిపోతే నేను ఫీల్ అవుతాను కదా. పైగా నీ సమాధానం నాకు నచ్చలేదు. నా మొహం కూడా చూడకుండా 2 ముక్కలు చెప్పి పారిపోయావు. అలాంటప్పుడు నేను ఇలా ఆలోచించడంలో తప్పెక్కడ ఉంది? రేపటి రోజు ఇలాగే అబద్ధాలు చెప్పి వెళ్ళి ఏ తప్పు చేయవని గ్యారెంటీ ఏంటి? అన్నింటికీ మించి ఇప్పుడు నువ్వు చెప్పిందంతా నిజమని నేను ఎలా నమ్మాలి? నువ్వంటే ఏంటో నాకు తెలుసు. నేను నిన్ను నమ్ముతున్నాను. నా దేవ్ తప్పు చేయడు అని నేను ఖచ్చితంగా చెప్పగలను. కానీ ఇన్ కేస్ నా నమ్మకాన్ని నువ్వు అవకాశంగా వాడేసుకుంటే అదే నా భయం. కేవలం నేను మాత్రమే కాదు, నువ్వు అన్నావు కదా ప్రతి భార్య ఇంతేనా అని. అవును, ప్రతి భార్య ఇలానే ఇంత ఇన్సెక్యూరిటీతో ఫీల్ అవుతుంది. నువ్వు వెళ్ళిన పని ఏంటో నాకు తెలియదు, ఎవరి గురించి వెళ్ళావో నాకు తెలియదు. కానీ ఇక్కడ నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోయావంటే అవతల వైపు ఉన్న వ్యక్తి అంత ఇంపార్టెంట్నా అనే ఫీలింగ్ మనసుని చంపేస్తుంది. నువ్వు వచ్చే వరకు అది ఎలా ఉంటుందో తెలుసా? కనీసం మంచినీళ్ళు కూడా తాగనివ్వదు. అలా అనిపిస్తుంది. ఇక నువ్వు వచ్చాక కాస్త చిరాగ్గా ఉంటే అప్పుడు నా ఊహ ఎలా ఉంటుందో చెప్పనా? తను ఇప్పటి వరకు బయట సంతోషంగా తిరిగొచ్చాడు, నన్ను చూడగానే చిరాకు వచ్చేసినట్టుంది అన్న ఫీలింగ్ కలుగుతుంది. నిజమే, నీ వైపు నుండి నువ్వు చేసేది కరెక్ట్. కానీ 4 గోళ్ల మధ్య బ్రతికే భార్యకి ఆలోచనలు ఇలాగే వస్తాయి. ఇవి పెద్ద గొడవలకి కూడా దారితీయొచ్చు. కానీ నువ్వు అలా కాకుండా నాకు సర్ది చెప్తున్నావు. ఆ విషయంలో నేను అదృష్టవంతురాల్ని. కానీ తెలుసా, ఇలాంటి వాటి వల్ల కాపురాలు కూడా కూలిపోతున్నాయి. కాబట్టి ప్లీజ్ దయచేసి ఇలాంటివి చేయకు. ఎలాగో నువ్వు నాకు ప్రతిదీ చెప్తావు కదా, నా దగ్గర ఏది దాచడానికి ప్రయత్నించావు. అలాంటప్పుడు వెళ్లే ముందు క్లారిటీ ఇస్తే నేనే నిన్ను సంతోషంగా పంపిస్తాను కదా అని మధు చెప్పింది. సరే అలాగే, ఇక మీద నేను జాగ్రత్తగా ఉంటాను. ఏదో చిన్నపాటి కమ్యూనికేషన్ గ్యాప్, ఇక మీద ఇలా జరగదు అని దేవాంశ్ మాట ఇచ్చాడు. సరే ఒప్పుకుంటున్నాలే అని మధు చిన్న నవ్వు నవ్వడంతో దేవాంశ్ నవ్వుతూ అమ్మయ్యా నవ్వేశావా అని మధు తలని ఢీకొడుతూ, ఏంటిందాక బయట కూర్చొని అంతసేపు తిట్టుకున్నావు? నన్ను తిట్టుకోవడానికి నీ దగ్గర అన్ని మాటలున్నాయని నాకు మొదటిసారి అర్థమైంది. ఆశ్చర్యపోయాను. యాక్చువల్లీ నా గురించి తిట్టుకోవడానికి నీ దగ్గర ఒక్క మాట కూడా లేదు అని ఇన్నాళ్ళు అనుకున్నాను. కానీ రియాలిటీ వేరని ఈరోజే అర్థమైంది అని దేవాంశ్ అన్నాడు. మధు నవ్వేస్తూ, ఏం చేయను, నువ్వు ఈరోజు ఒక తప్పు చేస్తే ముందు జరిగినవన్నీ నాకు గుర్తొస్తున్నాయి. అందుకే అన్నీ కలిపి తిట్టేసుకున్నాను. అప్పుడే నా గుండెల్లో బరువు కాస్త తగ్గినట్టు అనిపించింది. ఇప్పుడే కాదు, ఇది లైఫ్ లాంగ్ ఇలాగే జరుగుతుంది, గుర్తుపెట్టుకో. అన్నింటికీ మించి నువ్వేం చేశావు? నేను భోజనానికి రాకపోతే అయ్యో నా మధు భోజనంకి రాలేదు అని అనుకోకుండా పందిలాగా కడుపు నిండా తిన్నావుగా అని అడిగింది. పందిలాగా కాదు, చీమలాగా కూడా తినలేదు. అంటే అందరి ముందు వెంటనే రావాలంటే మొహమాటంగా అనిపించి కూర్చున్నాను. అత్తయ్య భోజనం వడ్డించాక మొహమాటంగా ఒక ముద్ద తిని అక్కడి నుండి వచ్చేశాను. నీతో మాట్లాడదామని వస్తే నువ్వు ఒక్కతనివే మాట్లాడుకోవడం వింటూ అలాగే ఉండిపోయాను. కాళ్ళు నొప్పులు పుట్టాయి, కడుపులో ఆకలి వేసింది. కానీ నీ మాటలకి నా బుర్ర వేడెక్కిపోయింది అని దేవాంశ్ అన్నాడు. మధు మూతి అటు ఇటు తిప్పి, ఇంతకీ లెటర్ల గురించి ఏదో చెప్పావు, అదేంటి అని మధు అడిగింది. అదా, ఇవాళ నేను అనన్య ఏదైనా జాబ్కి అప్లై చేసిందా అని అడిగాను కదా, తన కోసం లెటర్స్ వస్తున్నాయి. సో తను ఏదైనా జాబ్కి అప్లై చేసిందేమోనన్న అనుమానంతో అడిగాను. బట్ ఆ లెటర్లు వచ్చింది కృతి దగ్గర నుండి నీకు. కానీ అనన్య నీకేం కాకూడదని జాగ్రత్త పడడం కోసం తాను ఆ లెటర్లని అందుకుంటుంది అనుకుంటా అని దేవాంశ్ చెప్పాడు. అయ్యయ్యో అనన్య అని అనుకుని నేను అనన్యతో ఒకసారి తనతో మాట్లాడాలి.
ఇకపోతే ముఖ్యమైన విషయం, నేను కృతిని కలవాలి అనుకుంటున్నాను అని మధు అడిగింది. ఎందుకురా, తనని కలిసి వేస్ట్, నీ విలువ పోగొట్టుకోవడం తప్ప ఇంకేమీ ఉండదు అని దేవాంశ్ అన్నాడు. లేదు దేవ్, ప్లీజ్, నేను ఒక్కసారి కలవాలి. నన్ను నువ్వే తీసుకొని వెళ్ళు. తనని కలిసి మాట్లాడాక వచ్చేద్దాం. నీతో మాట్లాడినట్టు కూడా మాట్లాడను. 4 ముక్కలు అంతే అని మధు ఎంతో రిక్వెస్ట్గా అడిగింది. దేవాంశ్ ఆలోచించి సరే తీసుకువెళ్తానులే అని అనడంతో రేపే వెళ్దాం అని మధు అడిగింది. తప్పకుండా రేపే తీసుకెళ్తాను. నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావో మాట్లాడు అని దేవాంశ్ చెప్పాడు. సరే మరి ఇంకేంటైతే అని మధు అనడంతో ఏం లేదు, నువ్వు ఇక్కడే కూర్చో, ఇప్పుడే వస్తా అని మధుని అక్కడే కౌచ్లో కూర్చోబెట్టి దేవాంశ్ వెళ్ళాడు. సరిగ్గా 10 నిమిషాల్లో ప్లేట్లో భోజనంతో పాటు చేతిలో గ్లాస్ కూడా పట్టుకొచ్చి మధు పక్కన కూర్చోవడంతో మధు చిన్నపాటి నవ్వుతో నా కోసమే కదా అని అనింది. హలో, అంతలేదు, ఒక్క ముద్ద తిన్నానని చెప్పాను కదా, ఆకలేస్తుంది. ఇది నా కోసం, నీకు ఆకలి వేస్తుంది అని నాకెలా తెలుస్తుంది? నువ్వు అడిగావా? లేదుగా, తెచ్చుకో అని దేవాంశ్ అన్నం కలుపుతూ చెప్పాడు. మధు మూతి తిప్పి మొహం తిప్పుకొని తిను, బాగా తిను అని అనడంతో దేవాంశ్ చిన్న నవ్వుతో చేతిని మధు వైపు తీసుకుని వెళ్ళి తిను అని అన్నాడు. మధు వెంటనే నవ్వేస్తూ నాకు తెలుసు ఇది నా కోసమే తెచ్చావని, నువ్వేం మాటలు చెప్పినా నేను నమ్మను అని నవ్వుతూ దేవాంశ్ చేతిలోని ముద్దని తినింది. దేవాంశ్ తినిపించి అలిగితే నా మీదలుగు, కోప్పడినా కొట్లాడినా పర్వాలేదు కానీ తిండి తినడం మానేయొద్దు. నాతో గొడవ పడాలన్నా నీకు బలం కావాలి కదా, మనం కొట్టుకుంటూ తిట్టుకుంటూ అయినా సంసారం నెట్టుకుంటూ వెళ్ళడమే. నేను సంపాదించేది నీకు 3 పూట్ల కడుపు నింపడం కోసం అయినప్పుడు నువ్వు దాన్ని ఎలా వదిలేస్తావు? ఇంకొకసారి ఎలా చేయకు, సరేనా అని దేవాంశ్ చెప్పాడు. లేదు, నేను తినను, అలుగుతాను. అప్పుడు నువ్వే ఇలా తీసుకొచ్చి తినిపించాలి. రోజూ ఏమైనా పెడుతున్నావా? లేదు కదా. కనీసం అలిగినప్పుడు ఇలా ప్రేమగా తినిపించకపోతే ఎలా? అప్పుడే కదా నా మీద ఎంత ప్రేమ ఉందని నాకు తెలుస్తుంది. కాబట్టి కొన్ని నువ్వు చెప్పినవి నేను అస్సలు వినను, నాకు నచ్చినట్టు చేస్తాను అని మధు చెప్పింది. దేవాంశ్ నవ్వి అసలు కొంచెం కూడా నా మాట వినవు కదా నువ్వు అని అన్నాడు. అంటే మధు అయితే వింటుంది, కానీ నేను పెళ్ళాన్ని కదా, వినను. మొగుడు మాట ఏ పెళ్ళాం వినదు, నేను కూడా అంతే అని మధు చెప్పింది. దేవ్ నవ్వుతూ చూడడంతో అయ్యయ్యో, నువ్వు తినలేదు కదా, నీకు ఆకలి వేయట్లేదా, నేను తీసుకొచ్చి తినిపించనా అని మధు అడగడంతో అక్కర్లేదు, నాకు కావాల్సింది నేను తీసుకుంటానులే. ఇప్పుడు నాకు కావాల్సింది కడుపు నిండడం కాదు, మనసు నిండడం అని దేవ్ తన బుగ్గని గట్టిగా పట్టుకొని ఊపి అర్థమైంది కదా, ఇప్పుడే వస్తా అని హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళొచ్చాడు. ఆ తర్వాత ఇద్దరూ దాదాపు 10 నిమిషాల పాటు అక్కడే కబుర్లాడుకొని ఆ మాటలు మెల్లగా ప్రేమ కబుర్లలోకి మారిపోయి ఇద్దరూ తమ ఏకాంతాన్ని ఆస్వాదించడంలో పడిపోయారు. పొద్దున్నే మెలకు వచ్చిన మధు కళ్ళు తెరిచేటప్పటికే దేవాంశ్ చెమటలతో కనిపించడంతో అప్పుడే లేచావా అని మత్తుగా అడిగింది. లేవడం, నా వర్కౌట్ ఫినిష్ చేసుకోవడం మొత్తం అయిపోయింది, కానీ మళ్ళీ వర్కౌట్ చేస్తే బాగుండనిపిస్తుంది అని కళ్ళెగరేస్తూ అన్నాడు. మధుకి అర్థం కాక మళ్ళీనా, ఎందుకు అని అలాగే చూడడంతో దేవాంశ్ కళ్ళతోనే మధు వైపు చూపించడంతో మధు తనను తాను చూసుకొని తన బయట చెరిగిపోయి ఉండడంతో వెంటనే సరి చేసుకొని వెళ్ళు, పో, లేదనుకో మళ్ళీ అలిగేస్తాను అని మధు అనగానే దేవాంశ్ గట్టిగా నవ్వుతూ వద్దమ్మా వద్దు, అది చాలా కష్టం, వెళ్తాను అని నవ్వుకుంటూనే ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళి తిరిగొచ్చాక మధు కూడా ఫ్రెష్ అయ్యి వచ్చి చక్కగా రెడీ అవుతూ దేవ్ ఓకేనా, బాగున్నానా అని అడిగింది. ఏంటి డ్రెస్ వేశావు అని దేవాంశ్ అడిగాడు. చాలా రోజులైంది కదా, అందుకే. ఓకే కదా, ముందు కొంచెం లూజ్గా ఉండేది, ఇప్పుడు కరెక్ట్గా సరిపోతుంది. అంటే లడ్డులా అయిపోయానా అని మధు అనింది. దేవాంశ్ నవ్వుతూ ఇలాగే ఉండాలి, మరీ సన్నగా ఉండకూడదు, అలా అని ఓవర్ వెయిట్ కూడా వద్దు, హెల్త్కి మంచిది కాదు. సో ఇది బెస్ట్, క్యూట్గా ఉన్నావు. ఇకపోతే ఇప్పుడు నువ్వు ఇలా రెడీ అవ్వడానికి గల కారణమేంటో అని అడిగాడు. నిన్ను క్షమించేసి నీతో మంచిగా మాట్లాడి నువ్వు గోరు ముద్దలు తినిపించగానే తిని నీ ప్రేమలో పడిపోయానని మర్చిపోయావా? నేను కృతిని కలవాలి అనుకున్నాను, చెప్పాను కదా అని మధు అడిగింది. ఓ అదా విషయం, నువ్వు విషాదంలో మునిగిపోకు, తీసుకువెళ్తాను. ఏం మాట్లాడతావో నేను కూడా చూస్తాను అని దేవాంశ్ అన్నాడు. లేదు లేదు, నువ్వు లోపలికి రాకూడదు, నువ్వు బయటే ఉండాలి. ఏ, నన్ను కారణంగా చూపించి నువ్వు కూడా లోపలికొచ్చి దాన్ని మరోసారి చూద్దామనుకుంటున్నావా అని మధు అనగానే దేవ్ వెంటనే చేతులు జోడించి అమ్మ తల్లి, నేను రాను, గేటు బయట కాదు వీధి చివరుంటాను, నువ్వే వెళ్ళి కలిసి మాట్లాడి అప్పుడు రా, ఓకేనా అని అనగానే
మధు చిన్న స్మైల్తో సరే సరే నువ్వు నిన్న సరిగా తినలేదు కదా, టిఫిన్ వడ్డిస్తాను అని మధు దేవాంశ్ చేతిని పట్టుకొని తీసుకొని వెళ్ళింది. ఇద్దరూ నవ్వుకుంటూ కలిసి రావడం చూసిన అందరికీ ముందు రోజు మధు భోజనానికి రాకపోవడం, దేవాంశ్ తినకపోవడం వెళ్ళిపోవడంతో అందరికీ ఏదో జరిగిందని అర్థమైనా ఇప్పుడు తిరిగి వాళ్ళిద్దరినీ చూసి వీళ్ళిద్దరి గొడవలు తామరాకు మీద నీటి బొట్టు లాంటివి చిటికలో సాల్వ్ అయిపోతాయని అర్థం చేసుకొని నవ్వుకున్నారు. ఇద్దరూ వెళ్ళాక కూర్చో అని దేవాంశ్ని కూర్చోబెట్టి తాను పక్కనే కూర్చొని మిగిలిన వాళ్ళ గురించి అసలు కొంచెం కూడా పట్టించుకోకుండా వడ్డిస్తూ చట్నీ వేనా, కారం పచ్చడి, పోనీ ఒక పంచే అన్నీ వేసుకో అని మధు అని తీసుకొని వేస్తూ ఉండడంతో మధు మధు చాలు 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 అంటున్నా వినకుండా ఉండడంతో తను నవ్వుకోగా మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళిద్దరినీ క్షణం పాటు చూసి ముచ్చటపడి వాళ్ళ పనిలో వాళ్ళు పడిపోయారు. దేవాంశ్ తిన్న తర్వాత అప్పటికే మధు తినేసి ఉండడంతో మధు వెళ్దామా, ఆ తర్వాత నేను ఆఫీస్కి వెళ్ళాలి, ఇవాళ కాంట్రాక్ట్ ఉంది అని దేవాంశ్ చెప్పాడు. అలాగే నీ టైం అస్సలు వేస్ట్ చేయను అని మధు దేవాంశ్తో బయలుదేరుతూ ఉండగా తిరిగి డాడీ, బాబాయ్, వివేక్ నువ్వు కూడా అందరూ కంపెనీకి వచ్చేయండి, ఇవాళ కాంట్రాక్ట్ ఉంది అని దేవ్ గుర్తుగా చెప్పాడు. అదేంటి ఎల్లుండి కదా అని రాఘవేంద్ర అడగడంతో దేవాంశ్ చిన్న స్మైల్ చేసి కాదు ఇవాళే అరగంటలో బయలుదేరండి, నాకు ఒక చిన్న పనుంది చూసుకొని మధుని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వచ్చేస్తాను అని దేవాంశ్ అందరికీ చెప్పి మధుని తీసుకొని బయలుదేరాడు. అవును అసలు మనం బయలుదేరిన దగ్గర నుండి చూస్తున్నాను, నువ్వు కృతి వాళ్ళ ఇల్లు ఎక్కడా అని ఆలోచించడమే లేదు, అంటే నీకు ముందే తెలుసా అని అడిగింది. ఇదిగో మళ్ళీ డౌట్ పడకు, ఆల్రెడీ కృతి ఇప్పుడు కాదు నాకు ఎప్పటి నుండో తెలుసు కదా, పైగా వాళ్ళ నాన్న బిజినెస్ మెన్, తెలియకుండా ఎలా ఉంటుంది, అందుకే తీసుకెళ్తున్నా అని మధ్యలో కాస్త తిట్టుకుంటూ సరదాగా మాట్లాడుకుంటూ కృతి వాళ్ళ ఇంటికి చేరుకొని అదిగో అదే నేను కారులో వెయిట్ చేస్తాను, నువ్వు లోపలికి వెళ్ళు, అక్కడ ఏదైనా అటు ఇటు అనిపిస్తే వెంటనే నాకు మిస్డ్ కాల్ ఇవ్వు అని దేవాంశ్ చెప్పాడు. ఓకే ఓకే అలాంటివన్నీ నేను చూసుకుంటానులే, అదేమైనా ఎక్స్ట్రాల్ చేసిందనుకో దాని బుర్ర బద్దలు కుట్టేస్తాను, నువ్వు ఇక్కడే ఉండు అని మధు చెప్పి గేట్ వరకు వెళ్ళి వాచ్మెన్కి తన నేమ్ చెప్పడంతో ఫోన్ చేసి కనుక్కోగా కృతి ఫ్రెండ్ అని చెప్పడం వల్ల లోపలికి రమ్మని వాళ్ళ పేరెంట్స్ చెప్పగానే మధు లోపలికి వెళ్ళింది. దేవాంశ్ వెళ్తున్న మధుని చూసి మ్యాజిక్ చేస్తుంది, ఎవరినైనా మ్యాజిక్ చేయగలదు అని నవ్వుకున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లేకి. ఎలా అనిపించింది అప్డేట్? బాగుంది కదా, టిపికల్ ఇండియన్ వైఫ్ మధు అందరిలా. సో బాగానే క్లాస్ బిక్కింది, నార్మల్ అయింది, అర్థమయ్యేలా చెప్పింది, అన్నీ చేసింది. సో ఇందులో అన్ని ఎమోషన్స్ ఉన్నాయి, నవ్వు, బాధ, ఏమంటారు కేరింగ్, లవ్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇక కృతి వాళ్ళ ఇంటికి వెళ్ళింది కదా, అక్కడ ఏం హంగామా చేస్తుందో రేపటి ఎపిసోడ్లో చూద్దాము. ఇకపోతే అసలు మిమ్మల్ని ఏమనాలో నాకు అస్సలు కొంచెం కూడా అర్థం కావట్లేదు. అరే లాస్ట్ అప్డేట్లో ఏమో లెంత్ సరిపోలేదన్నారు, మాకు సంజో మైరా కనిపించలేదన్నారు, మాకు 2 అప్డేట్స్ ఇవ్వట్లేదని అడిగారు. సరే దాని గురించి ఏదో నా ఫ్రస్ట్రేషన్ మాటల్లో చెప్పిన తర్వాత ఇప్పుడేమో నీకెంత నచ్చితే అంత ఇవ్వు, నువ్వు ఎలా అనుకుంటే అలా నీవు నెగిటివ్ కమెంట్స్ పట్టించుకోవద్దు, ఎంత బాగా చెప్తారు, అసలు ఎంతో బూస్టప్ అనిపిస్తుందో తెలుసా. 2-3 పార్ట్స్ తర్వాత మళ్ళీ ఏంటంటే అప్డేట్ ఎక్కడా, రెండో అప్డేట్ ఎక్కడా, లెంత్ ఏమైపోయింది ఇలాగే కదా అడుగుతారు. అంటే నేను లోగా ఉన్నప్పుడు నాకు అంటే ధైర్యం చెప్తున్నారు, నార్మల్ లైక్ మామూలుగా యథావిధిగా అడుగుతున్నారు అనమాట. నాకు ఇప్పుడు అర్థమైందనమాట, మీ లాజిక్ కనిపెట్టేశాను నేను బాగా. ఇకపోతే వచ్చిన కమెంట్స్ వరకు పూజ అండ్ విహారీకి ఏదో రిలేషన్ ఉంది, అలానే రేవంత్కి సుష్మాకి కూడా ఏదో సంథింగ్ ఉన్నట్టుంది అని కమెంట్స్లో అడిగారు. చూద్దాం వాళ్ళ పాస్ట్ ఏంటో మనకి కొద్ది రోజుల్లో తెలుస్తుంది. ఎలాగో పెళ్ళిళ్ళు దగ్గరకు వచ్చేస్తాయి అనమాట. అంటే పెళ్ళి వరకు కొంచెం స్టోరీ కొంచెం నార్మల్గానే ఫాస్ట్గానే వెళ్ళిపోతుంది. అంటే ఈ షాపింగ్లు వగైరా వగైరా అదంతా ఏమీ ఉండదన్నమాట. ఇష్టం లేని పెళ్ళి కదా, సో ఫాస్ట్ కట్గా వెళ్ళిపోతుంది. సో ఆఫ్టర్ దట్ స్టోరీ స్టార్ట్ అవుతుంది అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్గా చూపిస్తాను, అప్పుడు మీకు న్యాచురాలిటీ తెలుస్తుంది స్టోరీలో. అప్పటి వరకు ఎదురు చూడాలి. ఇకపోతే రేపు నిజంగానే రేవంత్ అండ్ పూజ మధ్య కాన్వర్జేషన్ ఉంటుంది, అదొక పిచ్చి కాన్వర్జేషన్ అనిపిస్తుంది, అట్లా ఉంటుంది అనమాట. ఇక అంతే ముచ్చట్లు. మనం రేపు పొద్దున్నే సంజయ్ మైరాతో కలుద్దాం. రేపటి ఎపిసోడ్లో మనకి మాధురి రిషి గురించి ఒక
3 minutes వస్తుంది అనుకుంటా. ఆఫ్టర్ దట్ మొత్తం సంజయ్ మైరానే ఉంటారు. తర్వాత ఫ్యామిలీ సబ్జెక్ట్ ఉంటుంది. సో రేపటి అప్డేట్ కూడా చాలా నార్మల్గా ఉంటుంది. ఇది ఎందుకు చెప్తున్నా అంటే సంజయ్ మైరా కోసం ఎదురు చూసే వాళ్ళకి. ఆ తర్వాత కంటిన్యూగా 3 days వరకు సంజయ్ మైరానే ఉంటారు. ఫుల్ ఆఫ్ ఎమోషన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఎదురు చూస్తూ ఉండండి. మనకి కావాల్సింది రావడానికి ముందు అన్నీ దాటుకొని వెళ్ళాలి కదా, అదన్నమాట విషయం. అంతే ముచ్చట్లు. మనం నెక్స్ట్ అప్డేట్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ గాయ్స్.